DCP North Zone Kalmesh Garu, Additional DCP Srinivas Garu, North Zone under ACP officers, all SHOs, additional inspectors, sub-inspectors, ASIs, head constable officers, home guard officers, press and media. ఈ రోజు నాకు చాలా సంతోషం, ఒక ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగే కనపడుతుంది. మన సిటీ పోలీస్కి రియల్ క్యారెక్టర్ ఎట్లా ఉంది, ఒక ఆర్గనైజేషన్కి క్యారెక్టర్ ఎట్లా ఉంది, ఒక టీమ్కి క్యారెక్టర్ ఎట్లా ఉంది, ఇదికి టెస్ట్ ఒక క్రైసిస్ టైంలో కనపడుతుంది. జనరల్గా అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఛాలెంజింగ్ మూమెంట్స్ వస్తుంది. ఇంతకుముందు మీతోటి చాలామంది సీనియర్స్ ఉన్నారు. సీనియర్స్ అంటే సీనియర్స్ ఇన్ ఏజ్, 30 years బ్యాక్, 35 years బ్యాక్, 20 years బ్యాక్ నక్సల్ ప్రాబ్లం, మావోయిస్ట్ ప్రాబ్లం, PWG ప్రాబ్లం తోటి ఎంటైర్ డిపార్ట్మెంట్ ఫైట్ చేశారు. ఐ రిమెంబర్ నేను కూడా 1990లో కెరియర్ స్టార్ట్ చేశాము. నా ఫస్ట్ పోస్టింగ్ వరంగల్ జిల్లాలో ఒక సబ్ డివిజన్ ఉంది, జన్గాం, నౌ అంటే ఒక డిస్టిక్ అయింది. సో జన్గాం సబ్ డివిజన్లో 1990లో నేను జాయిన్ చేశాము. అండ్ ఆల్ రిమోట్ ఇంటీరియర్ పోలీస్ స్టేషన్, నర్మేట, మద్దూర్, చేరియాల్, బచన్నపేట్, కోడకండ్ల, ఇవన్నీ పోలీస్ స్టేషన్లో that time because of land mine and issues ki we used to go only in lorry, tractor, RTC bus, police vehicle lo nobody was going then. Night 2 o'clock we used to go by surprise, by deception. So that was also a challenging time. Any Maoist problem controlling lo మన పోలీస్ డిపార్ట్మెంట్ ఒక అన్ప్రెసిడెంటెడ్ రోల్ కంట్రీలో ప్లే చేశారు. బట్ ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్, కరోనా వ్యాధితోటి ఎట్లా ఫైట్ చేయాలి, ఇది ఎంత పెద్ద ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఇప్పటివరకు హిస్టరీలో రాలేదు. ప్రతి ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రతి ఫ్యామిలీ మెంబర్స్కి మైండ్లో ఒక బ్యాటిల్ జరుగుతుంది. బాడీలో బ్యాటిల్ తర్వాత వస్తుంది. ఫస్ట్ అంటే ఇది ఒక మైండ్ బ్యాటిల్ ఉంది. మైండ్ బ్యాటిల్ అంటే ఎట్లా ప్రివెంట్ చేయాలి, బై ఛాన్స్ వస్తే అంటే ఏం చేయాలి, పిల్లలకి చూడాలి. ప్రతి ఫ్యామిలీలో పెద్దలు, ఎల్డర్స్ ఉన్నారు, ఎల్డర్స్కి చూడాలి. ప్రతి ఫ్యామిలీలో కొంతమందికి కోమార్బిడిటీ ఉంది. కోమార్బిడిటీ అంటే బీపీ ఉంది, షుగర్ ఉంది, ఓవర్ వెయిట్ ఉంది, ఈ టైప్ ఆఫ్ వేరియస్ వ్యాధి ఉంది. సో దే ఆర్ మోర్ వల్నరబుల్. సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో డ్యూటీ కూడా చేయాలి, సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా చేయాలి, ఫ్యామిలీ ప్రొటెక్షన్ కూడా చేయాలి, పిల్లల ప్రొటెక్షన్ కూడా చేయాలి. దట్ ఈస్ ద మైండ్ గేమ్, దట్ ఈస్ ద మైండ్ వార్. దట్ ఈస్ వై ఇది వర్డ్ ఒక వచ్చింది, కరోనా కాంకరర్స్. ఈచ్ వన్ ఆఫ్ యూ, మీ అందరూ కరోనా కాంకరర్స్. కాంకరర్స్ అంటే ఒక ఫిజికల్ యోద్ధ కాదు. ఒక యుద్ధంలో ఒక తుపాకీ తుంది లేకపోతే వెపన్ తోటి ఫైట్ చేశారు కాదు. మైండ్ బ్యాటిల్ ఈజ్ మోర్ సీరియస్, మోర్ ఇంపార్టెంట్. అండ్ నాకు చాలా సంతోషం, ఇప్పుడే మీతోటి కొంతమంది వచ్చారు ఆఫీసర్స్ ఫ్రంట్కి. చాలా 1 మినిట్లో 2 మినిట్లో మంచి స్పీచ్ ఇచ్చారు. ఈ ప్రతి స్పీచ్కి కన్క్లూజన్ అంటే
మీ అందరికీ మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది ఇదే కనపడుతుంది. మెంటల్ స్ట్రెంగ్త్. ఫ్రెండ్స్, మీకు తెలుసు 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చింది. స్పానిష్ ఫ్లూ ఆల్మోస్ట్ 1918 అంటే 100 years అయింది. నౌ ఇట్ ఈస్ 2020. సో ఈ స్పానిష్ ఫ్లూ ఇది కూడా ఇండియాలో ఫస్ట్ బాంబేలో వచ్చింది, మహారాష్ట్రలో ఎక్కువ ఇంపాక్ట్. అండ్ స్పానిష్ ఫ్లూ దట్ టైం అంటే సైన్స్ టెక్నాలజీ కూడా ఎంత అడ్వాన్స్ లేవు, చాలామందికి ఇన్ఫెక్షన్ వచ్చింది. నౌ అట్లీస్ట్ మీకు నాకు ఒక పెద్ద అడ్వాంటేజ్, నాలెడ్జ్. ఈ విషయం గురించి మీడియాలో, సోషల్ మీడియాలో, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR తరఫు నుంచి చాలా సర్క్యులర్స్ ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి చాలా సర్క్యులర్స్ ఉన్నాయి. ప్రతి కంట్రీలో ఏమవుతుంది టీవీ ద్వారా మీ సమక్షంలో వస్తుంది. అమెరికాలో ఏమవుతుంది, జర్మనీలో ఏమవుతుంది, కొరియాలో ఏమైంది, జపాన్లో ఏమైంది. సో బికాస్ ఆఫ్ ఆల్ దిస్ అవేర్నెస్ ప్రాబ్లం వాస్ కంటైన్డ్. మన డిపార్ట్మెంట్లో ఫస్ట్ 1 month, ఫస్ట్ 4-5 weeks ఎంత హార్డ్ వర్క్ ఒక డెడికేటెడ్ టీమ్ లాగే మీ అందరు చేశారు. నోబడీ హ్యాడ్ ఇమాజిన్డ్. నైట్ టైం, ప్రతి నైట్ టైంలో 1 o'clock 2 o'clock నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత దారిలో ఐ యూస్ టు స్టాప్ అట్ సమ్ జంక్షన్. అండ్ ప్రతి కానిస్టేబుల్ ఆఫీసర్స్కి ఎంత హై లెవెల్ ఆఫ్ మోటివేషన్ అంటే ఐ యూస్ టు ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. ఇది డ్యూటీ కాదు, దిస్ ఈజ్ మోర్ దెన్ డ్యూటీ. ఒక ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంది, బియాండ్ ద కాల్ ఆఫ్ డ్యూటీ. డ్యూటీ అందరు డిపార్ట్మెంట్ చేస్తారు కదా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అందరు డిపార్ట్మెంట్ డ్యూటీ చేస్తారు. బట్ పోలీస్ డిపార్ట్మెంట్, బియాండ్ ద కాల్ ఆఫ్ డ్యూటీ, ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ డస్ ఇట్. ఫ్రెండ్స్, ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ప్రతిరోజు మీ అందరు చూస్తున్నారు కొత్త కేసెస్ వస్తుంది. వ్యాక్సినేషన్కి రీసెర్చ్ జరుగుతుంది. కొన్ని సిటీస్లో హాస్పిటల్లో హ్యూమన్ ట్రయల్ కూడా జరుగుతుంది. బట్ ఇదికి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియలేదు. ఇది ఎంత సింపుల్ విషయం కాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో వీ హ్యావ్ టు ప్రిజర్వ్ అవర్ ఎనర్జీ. అండ్ ఎనర్జీ అంటే ఫిజికల్ ఎనర్జీ కాదు, మెంటల్ స్ట్రెంగ్త్, మెంటల్ డిటర్మినేషన్. నాకు ఎంత హ్యాపీనెస్, ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది ఈ ఎంటైర్ యాక్టివిటీస్లో. మన విమెన్ ఆఫీసర్స్ దే ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్ ఇన్ దిస్ బ్యాటిల్. మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇండియా అంటే వెస్టర్న్ కంట్రీ కాదు. ఇండియన్ సొసైటీలో విమెన్ పైన చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అమెరికా టైప్ కాదు, 50-50 మీరు ఇది చేయండి నేను ఇది చేస్తాము ఎట్లా కాదు. ఇండియాలో విమెన్ అంటే ఒక ఫ్యామిలీ కూడా రన్ చేస్తారు. ఒక ఫ్యామిలీకి ఒక బైండింగ్ ఫోర్స్ కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తున్నారు. సో 1 women కానిస్టేబుల్ ఈజ్ ఈక్వల్ టు మినిమం 2 కానిస్టేబుల్స్. సో నాకు చాలా సంతోషం. పర్టికులర్గా అందరు విమెన్ ఆఫీసర్స్కి నేను సెల్యూట్ చేస్తున్నాము. యు ఆర్ ద ప్రైడ్ ఆఫ్ ద నేషన్. సెకండ్లీ, మన డిపార్ట్మెంట్లో ఏజ్ వైజ్ కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. పర్టికులర్లీ సీనియర్ హెడ్ కానిస్టేబుల్స్, సీనియర్ ASIs. దే ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది న్యాచురల్ కదా. ఎవ్రీబడి విల్ బికమ్ ఓల్డ్ వన్ డే. I will also become 58, 59 after some time. ఇది న్యాచురల్ ప్రాసెస్ ఉంది. ఇదిలో ఎవరికి తప్పు లేవు. ఇట్ ఈజ్ అవర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఒక పోలీస్ స్టేషన్లో SHO, సెక్టర్ SI, అడ్మిన్ SI అందరికీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది.
దట్ మీ పోలీస్ స్టేషన్లో ఏజ్ వైజ్ ఎవరెవరు సీనియర్ ఉన్నారు అందరికీ ప్రొటెక్ట్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ డ్యూటీ చేస్తారు, పబ్లిక్ ఇంటరాక్షన్ తక్కువ ఉండాలి, సో దట్ దే కెన్ బి ప్రొటెక్టెడ్. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత బేసిక్ థింగ్స్ నేచర్ తరఫు నుంచి ప్రతి 30, 40, 50 ఇయర్స్లో ఒక లెసన్ వస్తుంది. ఏం లెసన్ వస్తుంది? మీ హ్యాబిట్స్ ఏమున్నాయి, మీ గుడ్ హ్యాబిట్స్ ఏమున్నాయి, మీ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమున్నాయి, ఇది కొంచెం మీరు స్వయంగా చూడండి, లోపలికి ఇంట్రోస్పెక్షన్ చేయండి, అండ్ దెన్ ట్రై టు ఇంప్రూవ్. ఈ వరల్డ్లో నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ప్రతి పర్సన్కి కొన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. సంబడి విల్ బి స్మోకింగ్, సంబడి విల్ బి డ్రింకింగ్, సంబడి విల్ బి ఈటింగ్ మోర్ స్వీట్స్ లైక్ మీ, సంబడి విల్ బి డూయింగ్ సంథింగ్ ఎల్స్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో ఈ ప్రెజెంట్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో కొంచెం మీరు అనలైజ్ చేయండి, మీ హ్యాబిట్స్లో ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. సపోజ్ కొంతమంది ప్రతిరోజు నాన్ వెజ్ తింటారు, ఇది కూడా మంచిది కాదు. కొంతమంది ఇర్రెగ్యులర్ తింటారు, కొంతమంది మార్నింగ్ తక్కువ తింటారు, ఈవినింగ్ డిన్నర్ హెవీ తింటారు, ఇది కూడా మంచిది కాదు. సో అన్నీ ఒకసారి ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో నేచర్ తరఫు నుంచి ఒక నోటీస్ వచ్చింది. మదర్ నేచర్ ఒక అందరికీ నోటీస్ ఇచ్చారు, దట్ మీ హ్యాబిట్స్లో ఏమేం తప్పు పాయింట్స్ ఉన్నాయి, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఫిట్నెస్లో, ఒక హెల్త్లో, వాట్ యు ఈట్, వాట్ యు బికమ్. ఎక్సర్సైజ్, అదర్ హ్యాబిట్స్ తర్వాత 70 to 80% మీ బాడీలో ఏముంది, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ యువర్ ఈటింగ్ హ్యాబిట్. యూ బికమ్ వాట్ యూ ఈట్. అండ్ దట్ ఈస్ వై ఒక టైం టెస్టెడ్ ప్రొవర్బ్ ఉంది ఇంగ్లీష్లో, యూ షుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ కింగ్. అంటే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ చాలా మంచిగా హెవీగా తినండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినండి. దెన్ యూ షుడ్ టేక్ లంచ్ లైక్ ఏ నార్మల్ మ్యాన్, సింపుల్గా లంచ్ తినండి నార్మల్ మ్యాన్ లాగే. అండ్ యూ షుడ్ టేక్ డిన్నర్ లైక్ ఏ బెగర్. డిన్నర్ ఒక గరీబ్ బెగర్ లాగే తినండి. గరీబ్ బెగర్ అంటే సగం. గరీబ్ బిగర్ ఎంత తింటారు, ఎంత కాదు కదా, సగం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ నేను చెప్తున్నాము, బ్రేక్ఫాస్ట్ చాలా మంచి న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ తినండి, మంచి గుడ్ హెవీ బ్రేక్ఫాస్ట్ తినండి. లంచ్ సగం, స్మాల్ లైక్ ఏ నార్మల్ మ్యాన్. అండ్ డిన్నర్ లైక్ ఏ బెగర్, గరీబ్ లాగే సగం, వెరీ స్మాల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది, చాలా ఇంపార్టెంట్. మెనీ పీపుల్ అంటే రివర్స్ చేస్తారు, పర్టికులర్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా హెవీ లంచ్ డిన్నర్ తింటారు, ఇది మంచిది కాదు. తర్వాత బేసిక్ అన్ని హ్యాబిట్స్ మీకు తెలుసు ఎట్లా చేయాలి. బేసికలీ లైఫ్లో ఏ పరిస్థితిలో, ఇంకే ఒక ఉమెన్ కానిస్టేబుల్ వచ్చారు పాజిటివ్ మైండ్ ద్వారా, ఆమె పేరు ఇక్కడ అనౌన్స్ కూడా చేస్తున్నారు. అమ్మ మీ పేరు అమ్మ? దీపాదేవి, డేవిడ్. చాలా మంచి ఒక మాట చెప్పారు, దట్ ఏ సర్కమ్స్టాన్సెస్లో ఐ షుడ్ నాట్ ప్యానిక్. ఏ సర్కమ్స్టాన్సెస్లో అంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ భయం, ఫియర్ షుడ్ నాట్ కమ్ దేర్. ఏ వ్యాధి ఉంది, ఏ ప్రాబ్లం ఉంది, ఏ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఉంది, 90% ఆఫ్ ద సొల్యూషన్ లైజ్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్లో ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సిమిలర్ సిచ్యువేషన్లో కొంతమంది పర్సన్ చాలా ప్యానిక్ చేస్తారు, దే విల్ గెట్ మోర్ ప్రాబ్లమ్, మోర్ డిజీజ్. కొంతమంది చాలా హ్యాపీగా ఉంటారు, పాజిటివ్ అప్రోచ్గా ఉంటారు. ఓకే, వచ్చింది పర్లేదు, 5-10 days నేను క్వారంటైన్లో ఉంటాము, ఇఫ్ దెర్ ఈస్ సమ్ మెడిసిన్ ఐ విల్ టేక్ మెడిసిన్ అండ్ ఐ విల్ బి ఆల్ రైట్. ఈవెన్ నౌ ఫెటాలిటీ రేట్ ఈస్ లెస్ దెన్ 1%. తెలుసా కదా మీ అందరికీ? నాట్ ఈవెన్ 1%, చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
సో నాకు చాలా సంతోషం. యాజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటే యు ఆర్ మై స్ట్రెంగ్త్ అండ్ యు ఆర్ మై సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ప్రతి వేరే డిపార్ట్మెంట్ తోటి ఇంటరాక్షన్, విఐపీస్ తోటి ఇంటరాక్షన్లో అందరూ ఇదే చెప్తున్నారు. లాస్ట్ 100 yearsలో ఎంత మంచి పోలీస్ ఇమేజ్ పోలీస్ డిపార్ట్మెంట్కి రాలేదు. బికాజ్ ఆఫ్ కరోనా ఇట్ హ్యాస్ కమ్. అన్ని క్రెడిట్ మీకే పోతుంది, అన్ని క్రెడిట్ మీకే పోతుంది. తర్వాత ఈరోజు ఎంటైర్ సిటీ తరఫు నుంచి, ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి, ఎంటైర్ గవర్నమెంట్ తరఫు నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నేను హార్టీ కాంగ్రాచ్యులేషన్ చెప్తున్నాము. ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో ఫ్యామిలీ సపోర్ట్, ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. లాక్డౌన్ టైంలో ఎంటైర్ సిటీ వాజ్ ఇన్ ద హౌస్లో ఉన్నారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ కంపెనీలో. బట్ పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ ఫ్రమ్ రోడ్, అందరూ రోడ్లో ఉన్నారు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్.